ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఈ నెల 7వ తారీఖు నుంచి అనగా సోమవారం నుంచి 13వ తారీఖు వరకు వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవోత్సవంగా జరపబడుతుంది. 7వ తారీఖు అనగా సోమవారం రోజున స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, వాస్తు పూజ, అంకురార్పణ, దిగ్దేవత బలిహరణ, అగ్ని ప్రతిష్టాపన మహోత్సవాలు, ధ్వజారోహణతోటి కార్యక్రమాలు ప్రారంభమవుతుంటాయి. 8వ తారీఖు అనగా స్వామివారికి మంగళవారం రోజున స్వామివారికి మధ్యాహ్నం 2 గంటలకి రథోత్సవం, రాత్రి 7 గంటలకి అత్యంత వైభవోత్సవంగా ఉభయనాంచారాలతోటి శ్రీ స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోత్సవంగా అంగరంగ వైభవోత్సవంగా జరపబడుతుంది. 9వ తారీఖు అనగా ద్వాదశి బుధవారం రోజున స్వామివారికి రాత్రి 8 గంటలకి పునఃవాహనోత్సవం గ్రామోత్సవం జరపబడుతుంది. 10వ తారీఖు అనగా గురువారం రోజున స్వామివారికి మధ్యాహ్నం 2 గంటలకి వేద పండితుల చేత వేద ఆశీర్వచనం, సదస్య వ్రతం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇంకా 11వ తారీఖు అనగా శుక్రవారం రోజున స్వామివారికి సాయంత్రం 7 గంటలకి గౌతమి నది తీరాన తెప్పోత్సవం అనే కార్యక్రమం జరపబడుతుంది. అత్యంత వైభవోత్సవంగా అంగరంగ వైభవోత్సవంగా జరపబడుతుంది. ఇదే కాకుండా స్వామివారికి 12వ తారీఖు అనగా శనివారం రోజున చివరి భాగంలో స్వామివారికి మహాపూర్ణావతి కార్యక్రమం, అవభృతోత్సవ స్నానం, చక్ర స్నానం తోటి పరిసమాప్తమవుతాయి. ఇంకా 13వ తారీఖు అనగా ఆదివారం రోజున స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణాలు, పౌళింపు సేవా కార్యక్రమాలతోటి స్వామివారికి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు పరిసమాప్తమవుతాయి. దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కనులారా వీక్షించి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ.